హాయ్ వ్యూవర్స్, నమస్తే. యూట్యూబ్లో చూసి మర్డర్ ప్లాన్ వేసే వాళ్ళని మీరెప్పుడైనా చూసారా? అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను లేపేసే స్కెచ్ వేసింది. ఎలా లేపేయాలో యూట్యూబ్లో చూసింది. ప్రియుడికి చెప్పి ప్లాన్ అమలు చేసింది. ప్లాన్ వర్కౌట్ అయింది, కానీ కథ అడ్డం తిరిగింది. కట్ చేస్తే కటకటాల్లోకి. ఆ మహాపతివ్రత వేసిన ప్లాన్ ఏంటో తెలుసా? ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. అసలు ఏం జరిగిందంటే, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో సంపత్ అనే వ్యక్తి స్వీపర్గా పనిచేసేవాడు. అతనికి 45 ఇయర్స్ ఉంటాయి. అతనికి భార్య రమాదేవి, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. రమాదేవి ఇంటి వద్ద సర్వపిండి అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించేది. ఈ క్రమంలోనే కర్రె రాజయ్య అనే వ్యక్తి, ఇతనికి 50 ఇయర్స్ ఉంటాయి. అలా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రమాదేవి రాజయ్యతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె భర్త సంపత్ ఈ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అనుకుంది. తన భర్తని ఎలాగైనా లేపేయాలి అని ఒక స్కెచ్ వేసింది. ఎలా లేపేయాలి అని ఆలోచిస్తున్న క్రమంలో యూట్యూబ్లో ఒక వీడియో కనిపించింది. అందులో ఏముందో తెలుసా? గడ్డి మందు చెవిలో పోస్తే వ్యక్తి చనిపోతాడు అనే సమాచారాన్ని చూసింది. ఈ సమాచారాన్ని అనుసరించి సంపత్ను లేపేయాలని నిర్ణయించుకుంది. ఈ పథకం అయితేనే బాగుంటుంది అనే ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ పథకాన్ని ఆమె తన ప్రియుడు రాజయ్యతో చెప్పింది. రాజయ్య ఇంకా రాజయ్యతో పాటు రాజయ్య స్నేహితుడు ఇద్దరు కలిసి సంపత్ను అంతమొందించడానికి ఒక ప్లాన్ వేశారు. వారేం చేశారో తెలుసా? సంపత్ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద మద్యం తాగుదాం అని పార్టీకి పిలిచారు. ముగ్గురు కలిసి మద్యం తాగారు. కానీ సంపత్కి మాత్రం పీకల దాకా తాగించారు. సంపత్కి మద్యం ఫుల్గా అయిపోయింది. ఆ మత్తులో కింద పడిపోయాడు. ఇంకేముంది, అదే మంచి సమయం అనుకున్నారు. రాజయ్య ఇంకా శ్రీనివాస్ ఇద్దరూ కలిసి అతని చెవిలో గడ్డి మందు పోశారు. దీంతో సంపత్ అక్కడికక్కడే మరణించాడు. అతను మరణించాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక రాజయ్య, శ్రీనివాస్ రమాదేవికి సమాచారం అందించారు. హత్య తర్వాత రమాదేవి తనకేమీ తెలియనట్టు నటించింది. మరుసటి రోజు ఆమె పోలీసులకు తన భర్త కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చింది. ఆగస్టు 1వ తేదీన సంపత్ మృతదేహం దొరికిందని రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ ఈ ముగ్గురు కలిసి పోలీసులకి సమాచారం ఇచ్చారు. రమాదేవి మరో అడుగు ముందుకేసి తన భర్త మరణానికి కారణం తెలియాలని ఒక నాటకం ఆడింది. అయితే పోలీసులకి పోస్ట్ మార్టం చేయొద్దు అని చెప్పింది. ఇంకేముంది, ఏదో తేడా కొడుతుందే అనుకున్నారు పోలీసులు. రమాదేవి ప్రవర్తన పోలీసులకు అనుమానాస్పదంగా అనిపించింది. పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎంక్వైరీలో రమాదేవికి కర్ర రాజయ్య అనే వ్యక్తికి ఇద్దరికి అక్రమ సంబంధం ఉన్నట్టు తేలింది. ఆమె ఫోన్ కాల్ డేటా, లొకేషన్ ట్రాకింగ్, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఆధారాల ఆధారంగా రమాదేవి, రాజయ్య ఇంకా శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేశారు. విచారణలో ముగ్గురు సంపత్ని లేపేశాం అనే నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు, కటకటాల్లోకి పంపారు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.